హలో లిజనర్స్ అండ్ రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు స్లో స్టోరీస్ అబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం నేను కంటిన్యూటీ చేస్తున్న స్టోరీ ప్రేమ చదరంగం పార్ట్ 24 అబ్బా. ఈ కథలోని ముందు భాగాలు ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఉన్నాయి. అలాగే మన ఛానల్లో ఇప్పటి వరకు ప్రసారమైన ప్రతి ఒక్క స్టోరీకి కూడా ప్లేలిస్ట్లు ఉన్నాయి అబ్బా. సో మీకు కథలు నచ్చినట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ ఎలా ఉందో ఓ బుల్లి కామెంట్ చేసి నచ్చితే ఓ చిన్న లైక్ కూడా చేయండి. మరి మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? దేవి జయంతి మంచి సమయం అంటూ ముహూర్తం అంటూ గమ్య వేరు కాపురాన్ని ఆపాలని చూసినా సరే నిర్మల వారి ప్లాన్ని తెలివిగా చిత్తు చేస్తుంది. దాంతో గౌరవ్ గమ్యతో కలిసి విల్లాకి వెళ్ళిపోతాడు. దేవి జయంతి ఇక అక్కడ ఉండి చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్ళిపోయారు. విల్లాకి వెళ్ళిన గౌరవ్ గమ్య మధ్య దగ్గరితనం ఏర్పడుతున్న సమయంలో గమ్య గౌరవ్ ఆమెతో చేసే పనికి అడ్డు చెప్పకపోయినా సరే ఆమె నుండి ఎలాంటి ఇష్టం తెలపకపోవడంతో గౌరవ్ ఆమెతో కలవకుండా తనకు ఇంకా కొంచెం సమయం ఇస్తాడు. అయితే గమ్య ఆ పరిస్థితి నుంచి కొంచెం తేరుకొని గౌరవ్ స్విమ్మింగ్ పూల్లో నుంచి బయటికి వచ్చేలోపు వంట చేయాలని తనను తాను సర్దుకొని వంటగదికి వెళ్ళి చకచకా గౌరవ్ కోసం బంగాళదుంప వేపుడు టమోటా పప్పు చేసి స్నానం చేసి కిందికి వచ్చినా సరే ఇంకా కూడా గౌరవ్ స్విమ్మింగ్ చేస్తూనే ఉండడంతో గమ్య అతని కోసం ఇంకొంచెం సేపు ఎదురు చూస్తుంది. అయినా సరే అతను రాకపోవడంతో గౌరవ్ దగ్గరికి వెళ్ళిన గమ్య గౌరవ్ ఇక స్విమ్మింగ్ చేసింది చాలు, ఇలా ఎక్కువసేపు నీటిలో ఉంటే వేడి చేస్తుంది, పైగా జలుబు కూడా వస్తుంది, రా బయటికి అంటూ చెప్పగా గౌరవ్ అప్పటిదాకా కూడా ఆమె కోసమే చూస్తూ అంతకుముందు వారిద్దరి మధ్య అంత జరిగిన తరువాత కూడా అతన్ని ఆ పరిస్థితుల్లో చూస్తూ ఆమె ధైర్యంగా అక్కడికి రావడాన్ని చూసి గౌరవ్ తనలో తానే చిలిపిగా నవ్వుకుంటూ పైకి మాత్రం కొంచెం విసుగ్గా, ఏం చేస్తా చెప్పు, నాలో ఉన్న ఫీలింగ్స్ అంత త్వరగా నా మాట వినడం లేదు గమ్య అంటూ ఆమెతో చెబుతూనే పూల్ నుండి షార్ట్స్తోనే పైకి వస్తూ కండలు తిరిగిన శరీరంతో సిక్స్ ప్యాక్ ఆమెకు బాగా కనిపించేలా స్టిఫ్గా నడుస్తూ అలాగే వచ్చి గమ్య ముందు నుంచోవడంతో అతన్ని చూస్తున్న గమ్య గొంతులో తడారిపోతూ ఉంది. అనుకోకుండా ఆమె చూపు అతని బలమైన భుజాల మీద దృఢమైన కండరాల మీద నిలవడంతో గౌరవ్ తనలో తానే ఆమెను చూస్తూ నవ్వుకుంటూ ఒక్కసారిగా తన తల వెంట్రుకలను విదిలించడంతో అతని జుట్టు నుంచి వచ్చిన నీటి తుంపర్ల వల్ల గమ్య ముఖం పైన ఇంకా శరీరం పైన కూడా తడి అవ్వడంతోనే గమ్య ఈ లోకంలోకి వచ్చింది. దానితో గమ్య తన చూపులను మార్చుకుంటూ దిక్కులు చూస్తూ, గౌరవ్, నేను ఇప్పుడే కదా స్నానం చేసి వచ్చా, కానీ నువ్వు చూడు నన్ను మళ్ళీ ఎలా చేశావో అంటూ తన ముఖం మీద పడిన నీటిని తుడుచుకుంటూ ఉంటే గౌరవ్ గమ్యని అతనికి చాలా దగ్గరగా లాగేసుకొని అతని చేతిలో ఉన్న టవల్తో ఆమె ముఖం మీద ఉన్న తుంపర్లను సుతారంగా తుడిచి ఆమె చేతిలో ఆ టవల్ పెట్టి గమ్య దించుకున్న తలను పైకెత్తి గమ్య కళ్ళల్లోకి చిలిపిగా చూస్తూ, నువ్వే ఇప్పుడు నన్ను ఆరబెట్టు, నా తలను కూడా తుడువు, నువ్వు ఇంతకుముందు నా ఫీలింగ్స్ని బాగా హర్ట్ చేశావు, సో నాకు కోపం వస్తుంది, అందుకే ఇప్పుడు నేను నీకు ఈ పనిష్మెంట్ ఇస్తున్నా, ఒకవేళ నువ్విప్పుడు కాదు అంటే ఇంతకు మించిన పనిష్మెంట్ నీకు పడుతుంది అంటూ అతని పెదవులను తడి చేసుకుంటూ ఆమె బుగ్గను చిన్నగా నిమరడంతో ఆమెలో ఓలాంటి భావం మొదలైంది. అప్పటికే అతని శరీరం మీద ఆ రాత్రి లైట్ల వెలుతురు పడడంతో బాడీ మీద నీటి బిందువులు మెరుస్తూ అతనిని మరింత అందంగా చూపిస్తూ ఉన్నాయి. తన ముందు ఉన్న అంత దృఢమైన శరీరం నీటి బిందువుల కాంతితో మెరవడం చూస్తుంటే గమ్య మనసు శరీరం తడబడుతూ ఉంది. అయితే తన భావాలను ఆమె అదుపు చేసుకుంటూ గౌరవ్ చెప్పిన పనిని చేస్తూ ఉంటే ఆమె అతని శరీరాన్ని తాకుతున్న ప్రతిసారి కూడా ఆమె అరచేతుల్లో చెమటలు మొదలవుతూ ఉన్నాయి. అయితే అతని శరీరం నుంచి వస్తున్న గాఢమైన పరిమళానికి
అతను ఆమెను చూస్తున్న చూపుకు, ఆ చూపులో అతని భావానికి, అతనితో ఆమెకు అంతకు ముందు జరిగింది మొత్తం గుర్తుకు రావడంతో ఒక్కసారిగా గమ్య తన కళ్ళను గట్టిగా మూసుకొని అతన్ని తుడుస్తూ ఉంటే, గౌరవ్ ఆమె చేస్తున్న పనికి నవ్వుకుంటూ గమ్య నడుమును గట్టిగా గిల్లడంతో గమ్య చిన్నగా అరుస్తూ, అబ్బా గౌరవ్ ఏంటిది అంటూ అతని నుండి దూరం జరుగుతూ ఉంటే, గౌరవ్ ఆమెను వదిలిపెట్టకుండా చిరుకోపంతో, నువ్వు చేస్తున్న పనిని సరిగా చెయ్యి, నువ్విలా కళ్ళు మూసుకొని చేస్తూ ఉంటే నాకు నచ్చడం లేదు. సో నువ్వు నన్ను చూస్తూ చెయ్యి, అప్పుడే నీకు ఇలాంటి బాధ ఉండదు నా వల్ల అంటూ మరొకసారి ఆమెను దగ్గరగా తీసుకుంటూ ఈసారి పక్కనే ఉన్న టేబుల్ మీద కూర్చొని ఉంటే గమ్య ఇక తప్పదు అనుకుంటూ అతని తలను తుడవడం మొదలు పెడితే, గౌరవ్ అతను గమ్య నడుమును గిల్లిన చోట ఎర్రగా అయిపోవడాన్ని చూసి ఆమె తల తుడిచే పనిలో బిజీగా ఉండడంతో గౌరవ్ వెంటనే ఆ చోట ఉన్న చీరను కొంచెం పక్కకు జరిపి సుతారంగా అతని పెదవులను ఆమె నడుముకు మెత్తగా ఆనించి ముద్దు పెట్టుకోవడంతో గమ్యకు అతని చర్య వల్ల అరికాలిలో తీయని వణుకు వస్తూ ఆమె మెలికలు తిరుగుతూ, గౌరవ్ ప్లీజ్ నీ అల్లరిని ఆపుతావా, నాకు చాలా ఆకలిగా ఉంది, నువ్వు త్వరగా రెడీ అయ్యిరా, ఇద్దరం కలిసి భోజనం చేద్దాం అనడంతో గౌరవ్ ఇక తన అల్లరిని ఆపి, నాకు ఆకలిగానే ఉంది కానీ అది కడుపుకు సంబంధించింది కాదే, శరీరానికి సంబంధించింది, మరి నా ఆకలిని నువ్వెప్పుడు అర్థం చేసుకుంటావు అంటూ ఆమెతో సరదాగా మాట్లాడుతూ కొద్దిసేపటికే నైట్ వేర్లోకి మారిపోయి కిందికి రాగా గమ్య అతని కోసం ఎదురు చూస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటే, గౌరవ్ అప్పుడే కిందికి వచ్చి గమ్య చేసిన వంటంతా చూస్తూ, ఇప్పుడు మనం ఇక్కడ ఒంటరిగా ఉన్నాం, అలాగే మన ఇద్దరమే కలిసి మొదటిసారి భోజనం చేస్తున్నాం, అది కూడా ఇంత సింపుల్గా చేయాలా అంటూ ముఖాన్ని ఒకలా పెట్టుకొని గమ్యను చూడ్డంతో గమ్య కనీసం అతనిని తినే విషయంలో అయినా సరే బాధ పెట్టకూడదు అనుకుంటూ అతనితో 5 నిమిషాలు అని చెప్పి ఆమె ఆ విల్లా మేడ మీదకు వెళ్ళి తనకు తెలిసిన విధంగా క్యాండిల్ లైట్ డిన్నర్ని ఏర్పాటు చేసి వచ్చి గౌరవ్ని పైకి తీసుకుని వెళ్ళింది. అయితే గౌరవ్ గమ్యలో వస్తున్న మార్పును చూస్తూ చిన్నగా అతని కోపాన్ని ఇక మీదట తగ్గించుకుంటూ జరిగినవన్నీ మర్చిపోతూ ఆమెను ఇకనైనా తన ప్రేమతో మార్చుకోవాలి అని, ఆమె ప్రేమలో తన గతాన్ని మర్చిపోవాలని భావిస్తూ ఉన్నాడు. ఇంకోవైపు విల్లా బయట కారులో ఉండి విల్లా మేడ మీద జరిగేది చూస్తున్న ధన, గమ్య నువ్వు మా మూర్ఖుణ్ణి మార్చడం కోసం వెన్నెల్లో గోరుముద్దలు పెడుతున్నావు వాడికి, కానీ వాడికి నువ్వు చిన్నప్పుడు చేసిన గాయాలు చాలా పెద్దవే, కాబట్టి నువ్వు ఎన్ని ఎత్తులు వాడి ముందు వేసినా వాడంత త్వరగా మారడు, ఒకవేళ నీ అందాలతో నీ పరువాలతో వాడిని మార్చుకోవాలని నువ్వు చూసినా సరే వాడు మారకుండా వాడిని ఎలా మరింత కఠినంగా నీ విషయంలో తయారు చేయాలో నాకు బాగా తెలుసు. అసలు ముందు మీ ఇద్దరి మధ్య బంధం ఇలా వెన్నెల్లో కంచాలలో గోరుముద్దలు తినడం వరకే వచ్చిందా, లేదా మంచంలో శరీర ముద్దుల వరకు వచ్చిందా లేదా అనేదే నేను తెలుసుకుంటా. అలా తెలుసుకుంటేనే కదా నాకు నీతో మూవ్ అవ్వడం చాలా ఈజీ అవుతుంది. అయినా గమ్య, కొన్ని సార్లు దూరగా ఉండే జామకాయను కొరుక్కొని తిన్నప్పుడు ఉండే దాని రుచి కన్నా చిలక కొట్టిన జామ పండు తిన్నప్పుడే రుచి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నువ్వు ఎలా ఉన్నా సరే, ఎవ్వరితో ఉన్నా సరే, నేనే నీకు సరైన సుఖాన్ని అందించే మగాడిని. నువ్వు నేనేంటో ఒక్కసారి చూస్తే చాలు, ఇక నీ జీవితం మొత్తం నాకు బానిసలా మారిపోతావు అంటూ ధన తన కారులో ఉన్న మందు బాటిల్ని అప్పటికే ఒకటి తాగేసి అతను తన ఫోన్ తీసుకుని తనకు అనుకూలంగా ఉండే ఒక అమ్మాయికి ఫోన్ చేసి తను ఉన్న అడ్రస్ చెప్పి ఆమెను రమ్మంటూ ఫోన్ పెట్టేసి మేడ మీద నవ్వుతూ భోజనం చేస్తున్న గమ్యను చూస్తూ, ఎలా అయినా సరే నేను ఆ విల్లాలో మీ ఇద్దరి మధ్యలోకి అడుగు పెడతా అంటూ దాని గురించి ప్లాన్ చేసుకుంటూ మరో బాటిల్ని
లాగించేస్తూ ఉన్నాడు. ఇంకోవైపు జయంతిని దేవి ఎంతగా బ్రతిమలాడుతున్నా సరే అన్నం తినడం లేదు. గమ్య ఆమెను తక్కువ చేసి తన పెళ్లి గురించి ఒకటికి రెండు సార్లు అన్న మాటలను, ఇంకా గౌరవ్ అందరి ముందు గమ్య మీద చూపిస్తున్న ప్రేమను గుర్తుకు తెచ్చుకుంటూ కోపంతో పగలగొట్టడానికి వస్తువుల కోసం ఆ గదిలో చూడగా, అప్పటికే ఆ గదిలో ఉన్న అన్ని వస్తువులు కూడా నేల మీద చల్లా చెదురుగా ముక్కలు ముక్కలుగా పడి ఉన్నాయి. దాంతో జయంతి ఆమె తన చేతిలో ఉన్న దిండును ఇష్టం వచ్చినట్లుగా నలిపేస్తూ దానిలో ముఖం దాచుకుని ఏడుస్తూ ఉంటే, దేవి ఆమెను ఓదార్చుతూ తెచ్చిన అన్నం ప్లేట్ని పక్కన పెట్టి జయంతిని కొంచెం కూల్ చేస్తూ జయంతి తలను తన ఒడిలో పెట్టుకున్న దేవి, చూడు తల్లి, నీకు నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటారా, ఎలా అయినా సరేరా, నువ్వు గౌరవ్కి దగ్గర అయ్యేలా నేను చేస్తా, అంతేకాదు తనంతట తానే నిన్ను కోరుకునేలా కూడా నేను చూసుకుంటా అంటూ మళ్ళీ దేవి జయంతి దగ్గర పాత పాటలే పాడుతూ అంతా మామూలుగా చేస్తానంటూ జయంతి అందాన్ని పొగుడుతూ చివరికి కోడలికి చిన్నగా అన్నం తినిపించేసింది. అలా అంతా మామూలుగా ఒక 10 రోజులు గడిచిపోయిన తరువాత విల్లాలో జరుగుతూ ఉన్న ప్రతి పని మీద ఒక క్లారిటీ వచ్చింది ధనకు. ఎందుకంటే అతను ఆ విల్లా కనిపించేంత దగ్గరలో రూమ్ని తీసుకొని క్షుణ్ణంగా ప్రతి నిమిషం గౌరవ్ని గమ్యను గమనిస్తూనే ఉన్నాడు. అతను తెలుసుకున్న దాన్ని బట్టి వాళ్ళిద్దరూ కూడా ఓ మంచి స్నేహితుల్లా ఉంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉన్నారే తప్ప వారి మధ్య ఇంకా భార్యాభర్తల బంధం ఏర్పడలేదని రాత్రులు గదిలో వెలిగే లైట్ని బట్టి వారిద్దరి ప్రవర్తనను బట్టి ఓ నిర్ధారణకు వచ్చి గమ్య కన్యతనం తనకే సొంతం కావాలి అనే ఆశ అతనిలో మొదలైపోయి ధనలో ఆలోచనలు అతన్ని కుదురుగా ఉంచడం లేదు. దాంతో అతను అతి త్వరలో విల్లాలోకి అడుగు పెట్టాలి అని ఒక ప్లాన్ని సిద్ధంగా చేసుకున్నాడు. మరోవైపు విక్రమ్ జరిగినది ప్రతి దాన్ని కూడా, ఇంకా తన మనసుకు అయిన ప్రతి గాయాన్ని కూడా మర్చిపోతూ ప్రశాంతంగా ఉండడానికి చూస్తున్న అతని ముందు ఉన్న ప్రగతి అసలు తను ఎవరో కూడా తెలియని మనిషిలా తిరుగుతూ ఉంటే అతన్ని పట్టించుకోకుండా ఎంతగా అతను ఆమెతో మాట్లాడడం కోసం చూస్తున్నా సరే ఏమాత్రం ఆమె అతన్ని లెక్క చేయకపోవడంతో అతనికి దూరంగా ఉండడంతో అతని మనసుకు జరిగినవన్నీ కూడా పదే పదే గుర్తుకు వస్తూ ముళ్ళు లాగుచ్చుకుంటూ ఉన్నాయి. దాంతో ఎలా అయినా సరే తిరిగి కనీసం ప్రగతినైనా తనతో మాట్లాడేలా చేసుకోవాలి అనుకుంటున్నాడు విక్రమ్. ఇంకోవైపు సుజన్ ఇంకా తన అన్న పోలీసులకు మధుమిత ఎలాంటిదో తెలిసేలా చేస్తూ గౌరవ్ రిసెప్షన్లో తీసిన వీడియోని వారికి చూపించడంతో పోలీసుల నుండి సుజన్కి తాత్కాలిక ఉపశమనం మాత్రమే దొరికింది. ఎందుకంటే సుజన్ మధుమితతో ఉన్న ఫోటోలు వీడియోలు అన్నీ నిజమే కాబట్టి, ఆ పెళ్లి శుభలేఖ కూడా నిజమే కాబట్టి వారి ఎంక్వైరీలు కూడా వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని, సుజనే కావాలని పెళ్లిని ఆపేశాడని తెలియడంతో పోలీసులు ఇంకా కూడా అతని పాస్పోర్ట్ మీద ఉన్న సీజ్ని ఎత్తేయలేదు. అలాగే మధుమితతో అతనికి పెళ్లికి ముందే శారీరక సంబంధం ఉంది అనే ఆధారాలు మధుమిత పోలీసులకు ముందుగానే అప్పగించడంతో సుజన్ ఆ కేసు నుంచి బయటపడడం అంత సులభం అవ్వడం లేదు. ఇంకోవైపు మధుమిత అలాంటి కేసునే విక్రమ్ మీద కూడా పెట్టి అతన్ని కూడా ఇరికించాలని చూస్తూ అదే విషయాన్ని ఆమె పురమాయించుకున్న లాయర్తో చెప్పగా లాయర్ విక్రమ్ విషయంలో అలాంటి కేసు నిలబడదు అంటూ చెప్తూ, ఒకవేళ విక్రమ్ విషయంలో ఆ కేసు స్ట్రాంగ్గా నిలబడితే సుజన్ మీద పెట్టిన ఈ కేసు వీక్ అవుతుంది అంటూ చెబుతూ విక్రమ్ని కేసుల పరంగా కాకుండా మరే విధంగానైనా సరే డీల్ చేసుకోమని చెప్తాడు. దాంతో మధుమిత చాలాసేపు ఆలోచించిన తర్వాత గౌరవ్ ఇంకా గమ్య ఇప్పుడు ఎక్కడ ఉన్నారో అనే వివరాలను సేకరించడం మొదలుపెట్టి మంచి సమయం కోసం చూస్తూ
ఒక తెలివైన ప్లాన్ చేస్తూ ఆఫీస్లో ఉన్న విక్రమ్ని ఇంకా ప్రగతిని గమనిస్తూ ఉంది. అయితే ఓ రోజు ప్రశాంతంగా తన ఆఫీస్ క్యాబిన్లో వర్క్ చేసుకుంటున్న గౌరవ్కి ఓ ఫోన్ కాల్ రావడంతోనే అతని మూడంతా కూడా పాడైపోయింది. మరోవైపు విల్లాలో తన పని తాను చేసుకుంటున్న గమ్యకు కాలింగ్ బెల్ కొట్టిన శబ్దం వినిపించడంతో ఆమె వచ్చి తలుపు తీయగా ఎదురుగా ఉన్న వారిని చూసి గమ్య షాక్ అయ్యింది. ఏమండోయ్, మరిప్పుడు ధన ఏ ప్లాన్తో ఆ విల్లాలోకి అడుగు పెట్టబోతున్నాడు? మధుమిత చేయబోతున్న ప్లాన్ వల్ల ఎవరి జీవితం నాశనం కాబోతుంది? గమ్య ఎవరిని చూసి షాక్ అయింది? గౌరవ్కి ఎవరు ఫోన్ చేశారు? ఆ ఫోన్లో ఏం మాట్లాడారు? ఈ ప్రశ్నల సమాధానం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. కథనం ఎలా ఉందో ఓ బుల్లి కామెంట్ చేసి చెప్పండి అబ్బా.